డోర్వేకి వాడకం ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో నిన్న సాధన చతుష్టయ అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. సాధన చతుష్టయం అనేది ఏంటి అంటే ఇస్ ఆర్ ద 4 ప్రీరిక్విజిట్స్ డిసిప్లిన్స్. సో ప్రీరిక్విజిట్ డిసిప్లిన్స్ ఏం కావాలి అనేది సామాన్యంగా అయితే ఇవన్నీ ఉంటే దాన్ని రెడీనెస్ అంటారు అనమాట. రెడీనెస్ సామాన్యంగా కేవలం ఆధ్యాత్మికనే కాదు, ఏ దేనికైనా సరే ఇవన్నీ ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా ఒక స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళాలనుకుంటే ఆ స్థితి నుండి ఈ స్థితికి మార్పు జరగటానికి, ఇంకా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగటానికి, సమూలంగా మార్పు జరగటానికి ఈ 4 కావాల్సినవే. ఒకటి వివేక, డిస్క్రిమినేషన్ అని చెప్పొచ్చు, వైరాగ్య, డిటాచ్మెంట్, నెక్స్ట్ సమాజ్ సత్వ, 6 సబ్ డిసిప్లైన్స్, ముముక్షుత్వ అంటే డిజైర్ ఫర్ లిబరేషన్. ఎంతంటే ఫైలీ ఆస్పిరేటెడ్ డిజైర్ అనమాట. ఇట్స్ నాట్ సింప్లీ సీజ్ అవుట్ అయ్యేది కాదు, అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ అచీవ్డ్ అన్నట్టుగా. అండ్ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ లిబరేషన్ లోనే అది జాయ్ అనేది ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఫోర్స్ కింద ఎంతూజియాజం ఉంటుంది. ఆ ఎంతూజియానికి కారణం ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీటన్నిటి యొక్క మేళవింపు అనమాట ముముక్షత్వం అనేది. సో ఈ ఫైరీగా అలాంటి సాధించాలి అనుకుంటే కానీ సాధించలేవు కదా, అలాంటి స్థితి అనమాట ముముక్షత్వ. సో దీంట్లో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటాం. సో డిస్క్రిమినేషన్, వివేక. సో డిస్క్రిమినేటింగ్ అనగానే మటుకు మనకు మామూలుగా కులాలు డిస్క్రిమినేట్ చేశారు స్పెసిఫిక్ ఇవి గుర్తొస్తుంటాయి. ఈ సర్ఫేస్ లెవెల్లో బయట సోషల్ లో ఉన్న మీనింగ్ డిస్క్రిమినేట్ అంటే డిస్క్రిమినేట్ ఇంటెలిజెన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ప్రతి ఆబ్జెక్ట్ ని ఇంకో ఆబ్జెక్ట్ ని ఎలా గుర్తుపడుతున్నావు, డిస్క్రిమినేట్ చేస్తున్నావు. ఇది తలుపు, ఇది కిటికీ, కిటికీలోంచి బయటకు వెళ్దాం, తలుపులోంచి బయటకు వెళ్తాం. డిస్క్రిమినేట్ చేస్తేనే కదా వచ్చేది. సో డిస్క్రిమినేట్ చేయగలగటం. సో ఏ డిస్క్రిమినేట్ చేయాలి, రెడీనెస్ అనే స్పెషల్ జర్నీలో అభివృద్ధి సాధించాలి అనుకుంటే ఇది కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ కాదు, ఏదో వినేసి బాగుందని చప్పట్లు కొట్టి బాగుంది మానేసేది కాదు. సో రెడీనెస్ అవ్వాలంటే ఇవి ఉండాలి, ఇవన్నీ ఉన్నవే పాలిష్ చేసుకోవాలంటే, రీఎడ్యుకేట్ చేసుకోవాలంటే తేడా. ఇప్పుడు ఏవైతే షట్క సంపత్తి ఉన్నాయో, షట్క చతుర్థయాలు, ఇవన్నీ కంపల్సరీ అందరికి ఉన్నవే, కానీ వాటిని ప్రాపర్ ఫేస్ లో రీఎడ్యుకేట్ చేయడం అనేది అవసరం అంతే. సో ఇక్కడ ఏమిటి నిత్య అనిత్య వస్తు వివేక అంటే, ఈ వివేకం దేని గురించి అంటే నిత్య అనిత్య వస్తు వివేక, ఎబిలిటీ టు డిఫరెన్షియేట్ పర్మనెంట్ ఆర్ ఇంపర్మనెంట్ ఎంటిటీ. సో పర్మనెంట్ ఎంటిటీ ఉంది, ఇంపర్మనెంట్ ఎంటిటీ ఉంది. ఇది ఫిజికల్ థింగ్స్, అబ్జర్వబుల్ థింగ్స్ నుండి హార్ట్ లెవెల్లో అబ్జర్వ్ చేయగలిగే థింగ్స్ దాకా వెళ్ళిపోవాలి. సామాన్యంగా మరణ వార్త విన్న తర్వాత, లేదా ఏదో చుట్టాలో తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల, లేకపోతే బంధువులో స్నేహితులు ఎవరైనా పోయినప్పుడు అనిపిస్తుంది, అంటూ అందరం పోయేవాళ్ళమే. శ్మశాన వైరాగ్యం అంటారు కదా, అది శ్మశాన వైరాగ్యమే. ఎందుకంటే మొన్నటి పొద్దున కల్లా మనం అసలు మంచిగా ఉండదు, థాట్లు కొంతమంది గంటల తర్వాతే ఉండదు. అది మనకి వాళ్ళతో మధ్య రిలేషన్ బట్టి వాళ్ళ మెమరీ మనసులో ఉంది బట్టి ఆధారపడుతుంది. కానీ ఎంత స్ట్రాంగ్ గా మెమరీ ఉంటుంది సరే, అది ఒక రోజుకో, గంటకో, 2 రోజులకో, వారానికో, అయితే సంవత్సరానికో మీద బయటపడి మళ్ళీ నీ పక్కన పెట్టాల్సిందే. బట్ కానీ ఆ శ్మశాన వైరాగ్యం వైరాగ్యం వాడుతుంటారు. ఇక్కడ యాక్చువల్గా నీకు లోకంలో నీకు వివేకం కనిపిస్తుంటుంది.
పర్మనెంట్, ఇంపర్మనెన్స్ అనేది. అది బాధ కింద చూసి వదిలేస్తాం దాన్ని. లేదా దాన్ని డినై చేస్తాం. ఎందుకంటే ఎన్ని చావులు చూసినా అందరూ చస్తారు గానీ నేను చావని ఫీలింగ్ ఎవరికి కలుగుతుందో కాలం బతకాలనే కోరిక. బట్ ఆ ఉన్నది అబ్జర్వ్ చేయగలగడం ఇంపార్టెంట్. సో, ఈ పర్మనెంట్, ఇన్‌పర్మనెంట్ ఎంటిటీ అంటే సపోజ్ నువ్వు ఆకాశాన్ని చూస్తున్నావు. ఆకాశంలో రకరకాల డిజైన్స్ వస్తాయి మేఘాలతో. మళ్ళా పోతాయి. మళ్ళా కొత్తవొస్తాయి. ఈ క్షణంలో ఉన్నట్టు ఆకాశం నెక్స్ట్ క్షణంలో ఉండదు. ఈ రోజు ఉన్నట్టు రేపుండదు. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని సార్లు నువ్వు ఆకాశాన్ని చూసావో, ఏ ఒక్క ఫోటో ఇంకో ఫోటోకి సమానం కాదు. అంటే ఆకాశంలో అంతా మార్పు జరిగిపోతూ ఉంటుంది. ఏం జరుగుతోంది? మేఘాలు మార్పు జరుగుతున్నాయి. బట్ పర్మనెంట్‌గా నీకుంటున్నదేమిటి? స్పేస్ మటుకు పర్మనెంట్ గానే ఉంది. స్కై పర్మనెంట్ గానే ఉంది. సో, ఈ డిఫరెన్షియేట్ చేయగలగటం. థాట్ లెవెల్‌లో ఎప్పుడైనా ఈ డిఫరెన్షియేట్ చేసారా? డిఫరెన్షియేట్ చేయటం. అలాగే ఓ ఇల్లు, ఒక ఇల్లు కట్టారనుకుందాం. ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఇల్లు కట్టారు. ఉన్నాళ్ళు 50 ఏళ్ళో, 60 ఏళ్ళో ఓ ఫ్యామిలీ ఉంది. తర్వాత అయిపోయింది. ఆ ఫ్యామిలీ అంతా వేరే వేరే చోట్లకి మిగ్రేట్ ఇల్లు అమ్మేశారు. స్థలం కొత్తోడు కొనుక్కున్నాడు. అబ్బాయి అని వాడి అభిరుచికి అనుగుణంగా ఇల్లంతా పగలగొట్టేసి మళ్ళా ఇంకో ఇల్లు కట్టాడు. అలాగే వాడు 50 ఏళ్ళో, 70 ఏళ్ళో ఉన్నారు. వాడు మళ్ళీ ఇంకెవరికో అమ్మేశాడు. లేదా వాడి కొడుక్కి వీడి డిజైన్ నచ్చలేదు. వాడు మళ్ళీ పగలగొట్టేసి మళ్ళీ ఇంకో ఇల్లు కట్టాడు. కానీ అక్కడ ఇల్లు స్వరూపం అనేది మారుతున్నప్పటికీ, పర్మనెంట్‌గా ఉండకుండా మారిపోతున్నప్పటికీ, అక్కడ కామన్‌గా నిత్యంగా పర్మనెంట్‌గా ఉన్నది ఒకటుంది. ఏమిటది? స్థలం అని అనుకోవద్దు. స్థలం కూడా మారిపోతుంటుంది. స్థలం ఎత్తయిపోదు. స్థలం యొక్క జియోగ్రఫీ మారదు. ఎగుడు దిగుడులు మారవు. రకరకాల మార్పులు వస్తూనే ఉంటాయి. స్థలంలో ఉండేది ఈ సాయిల్ యొక్క లక్షణాలు మారవు. సో, స్థలం కాదండి. మరి ఏమిటి మారకుండా అలా ఉంది? స్పేస్. నిజానికి నువ్వు ఇల్లు అనేది స్పేసే. నువ్వు వా నువ్వు ఇంట్లో నువ్వు వాడుకునేదేమిటి? ఖాళీని. ఖాళీని వాడుకోవటానికి నీకు మటుకు పైన టెర్రస్ కావాలి, కింద ఫ్లోర్ కావాలి, 4 వైపులా గోడలు కావాలి. లోపలికెళ్ళటానికి, బయటికి రావటానికి తలుపులు కావాలి, గాలి వెలుతురు లోపలికి బయటికెళ్ళటానికి కిటికీలు కావాలి. మరి నువ్వు వాడేది యాక్చువల్‌గా ఏమిటి? స్పేస్. స్పేస్ ఎప్పుడు కామన్ గానే ఉంది. ఇలాగా ఫిజికల్ థింగ్స్‌తో మొదలెట్టి మొత్తం థాట్ లెవెల్‌లో కూడా వెళ్ళాలన్నమాట. ఇది నిత్య, అనిత్య వస్తు వివేక అంటారు దీన్ని. ఇది దీనికేమైనా ఎక్సర్‌సైజ్ ఇదేమన్నా గంటసేపు కూర్చొని పొద్దున్న ఎక్సర్‌సైజా? కాదు కదా! ఖాళీగా ఉంది. ఏ ప్రయాణం చేస్తున్నావు లేదా ఓ 10 నిమిషాలు ఖాళీగా కూర్చోవాలనిపించింది. బోర్ కొట్టిందనిపించింది పోనీ. కొంత కాగితం తీసుకొని ఇలాంటి వాటి గురించి ఆలోచించండి. ఏది నిత్యంగా ఉంటుంటుంది. ఏది నేను మాట్లాడుతున్నాను. ప్రతి మాట మారిపోతుంది. ఇంపర్మనెంటే. ఇప్పుడో మాట మాట్లాడతా, ఇంకోసారి ఇంకో మాట్లాడతా, ఇంకో సెంటెన్స్ మాట్లాడతా, ఏదో సబ్జెక్ట్ మాట్లాడతా, ఏం మాట్లాడుతున్నా. నేను కామన్‌గా ఉండేదేమిటి? మాటకి, మాటకి మధ్య ఉన్న ఖాళీ. సైలెన్స్. ఆ ఖాళీ లేకపోతే మాటలకి అర్థం లేదు. అసలు అర్థం కావు కూడాను. సో, ఇలాగ ప్రతి దాంట్లోనూ పర్మనెంట్, ఇంపర్మనెంట్ ఎంటిటీ అనేది డిఫరెన్షియేట్ చేయటం అనేది ఒక రకమైన కోఆర్డినేటర్ స్కిల్ అన్నమాట. దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ట్రైనింగ్ ఇస్తుంటే ఆటోమేటిక్‌గా మనకి వివేకం వస్తుంది. ఏ వివేకం? నిత్య, అనిత్య వస్తు వివేకం. క్లియర్‌లీ అబ్జర్వ్ చేయండి. ద ఇంపర్మనెన్స్ అరౌండ్ యూ. అలాగే షిఫ్ట్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ విచ్ డస్ నాట్ చేంజ్. చేయగలం గదా! ఇది. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయండి. ఎన్ని సార్లు చేయొద్దో అన్ని చేయండి. సో, థాట్స్, ఎమోషన్స్ మీ అబ్జర్వేషన్‌లో కనబడుతుంటాయి. ఏదో థాట్ వస్తుంటుంది. మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది. థాట్ డ్రాప్ అవుతుంది. ఒక థాట్ నుంచి ఇంకో థాట్‌లోకి వెళ్తాం. థాట్‌కి అటాచ్ అయి ఉన్న ఎమోషన్ బట్టి నువ్వు ఎమోషన్ అవుతున్నావు. ఒకప్పుడు ఎమోషన్ నీకు నువ్వు గుర్తిస్తావు. ఒకప్పుడు గుర్తించలేవు. ఒకప్పుడు నువ్వు గుర్తిస్తావు. కానీ లేదనుకుంటావు. లేదా గుర్తిస్తావు దాంతో పోరాడుతావు ఉండకూడదని. థాట్‌తో కూడా రాకూడదనుకుంటావు. లేదా థాట్‌ని జస్టిఫై చేసుకొని ఇది కరెక్ట్ అంటావు. ఇదంతా ఇండల్జ్ అవుతావు. కానీ యాక్చువల్‌గా ఈ థాట్స్, ఎమోషన్స్ వస్తున్నాయి. ఇక్కడ కామన్‌గా నిత్యంగా ఉన్నదేమిటి? విట్‌నెస్. ఆ థాట్‌ని విట్‌నెస్ చేస్తున్న ఎంటిటీ ఉంది కదా! అది నిత్యమే కదా! ప్రతి థాట్‌ని, ప్రతి ఎమోషనల్ స్టేట్‌ని ఎప్పుడూ చూస్తూనే ఉంది కదా! ఎన్నాళ్ళైనా.
సో ఇలాగ నిత్య, అనిత్య వస్తు వివేక ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఆటోమేటిక్‌గా డిస్క్రిమినేట్ అనేది వివేక్ అనేది ఒక కాగ్నిటివ్ స్కిల్ కింద పోతుంది. రేపు ఇంకోటి చూద్దాం.